€1000 ఫైన్ చేస్తారు. అంటే అక్షరాలు ₹1,00,000 ఫైన్ చేస్తారు మనల్ని. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మందీప్. నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఎంజాయ్. వెల్, చాలా రోజుల తర్వాత ఈరోజు ఫ్రీ అయినా అండ్ మళ్ళీ ఇలాంటి రోజు దొరుకుతుందో లేదో తెలియదు. అందుకే ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాం. లిటరల్లీ కాలేజ్ ఇల్లు కాలేజ్ అవుతుంది. నాకు బయట ఒక వీడియో తీద్దామన్నా రోజు వెళ్ళే సీనరీ కదా అని చెప్పి తీయలేకపోతున్నా. తప్ప ఏ కంట్రీలో ఉన్నా ఒక బ్యాగ్ అయితే మెయింటైన్ చేయండి. సో దట్ మీరు ఏదైనా లైక్ జాకెట్ ఉన్నా ఏది ఉన్నా డైరెక్ట్ బ్యాగ్లో వేసుకోవచ్చు. నేను కొన్ని గ్రాసరీస్ తెచ్చుకుంటా కనీసం నా కోసం. లైక్ ఉప్పు పప్పు, మా అమ్మ వచ్చి ఏం చేయదు, కింద పడేసిన. ఇంటికాడ ఏదైనా కింద పడేస్తే అట్లనే ఇచ్చిపెట్టి పోతుండే. ఎందుకంటే తర్వాత మమ్మీ చదువుతుంది. ఇప్పుడైతే చదవదు, మనమే చదువుకోవాలి. లెట్స్ గెట్ రెడీ. రైట్, జాకెట్ ఎంత ఇంపార్టెంట్, అంబ్రెల్లా కూడా అంత ఇంపార్టెంటే. బ్రో, ఐ విల్ గో అండ్ బ్రింగ్ సమ్ గ్రాసరీస్. ఓకే, రైట్, లెట్స్ గో. మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. పడినట్టు ఎవరికి అర్థం కూడా కాదు నేనేం మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అయితే 7th 9th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాస్టల్లో ఉండే. అప్పుడు మనకి ఇండియన్ బెల్స్ ఉంటాయి కదా, ఒక తాడు ఉంటుంది కదా, ఆ తాడు ఉంటుండే నాకు. దానికే కీస్ పెట్టి లైక్ కీస్ పెట్టేసి అట్లనే ఉంటుండే. సో నాకు టెన్షన్ ఉండకపోతుండే కీస్ పోతుంది అది అని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టెన్షన్ వచ్చింది. కీస్ పోతే €1000 ఫైన్ చేస్తారు. అంటే అక్షరాలు ₹1,00,000 ఫైన్ చేస్తారు మనల్ని. కీస్ పోతే అని భయంతో పర్సు పర్సు ఇచ్చింది. పర్సు జోబులో పెట్టుకొని అది పర్సు పోతుందేమో అని భయంతో బ్యాగ్ వేసుకున్నాం. ఒక బ్యాగ్లో పర్సులో కీస్. అది నా కాన్సెప్ట్ నచ్చితే మీరు కూడా అదే వాడుకోండి. ఈ బ్యాగ్ నేను తీసుకునేటప్పుడు నాకు స్టోర్ ఉంటుంది కదా, అదే క్యాషియర్ ఒక అతను హిందీలో మాట్లాడాను నాతో. ఐ వాజ్ షాక్డ్. నేను అడిగినా నువ్వు ఇండియనా అని. కాదంట, అతను నేటివ్ జర్మన్ అండి, మన హిందీలో మాట్లాడిను. నాకే అనిపించింది మరి నేర్చుకొని వచ్చింటే బాగుంటుంది జర్మన్ అని. కానీ అతను హిందీ ఎలా నేర్చుకోవడం అంటే మూవీస్ చూసి నేర్చుకున్నాంట. సో మూవీస్కి అంత ఇంపాక్ట్ ఉంది. అది కూడా షారుఖ్ ఖాన్ మూవీ చూసినంట. వేరే కదా, ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అండ్ నాకు మస్తు అనిపించింది. హిందీలో మాట్లాడుతుండే బేసికలీ. అది కూడా ఒక నేటివ్ జర్మన్. సర్ప్రైజ్డ్. ఇప్పుడు మనం వెళ్ళే స్టోర్ అదే రెవే. లెట్స్ గో. హ్యాలోవీన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. వేరే ఉంటుంది. ఈ 31st అనుకుంటా హ్యాలోవీన్ అన్నది. చూద్దాం, అది కూడా కుదిరితే అది కూడా రికార్డ్ చేస్తాం. నాకైతే ఈ మండే వీక్ డేస్లో ఈ మండే రోజు ఫ్రీ అయినా నేను. సడన్గా ఎందుకో ఏమో ఫస్ట్ 17th వరకు నాకు క్లాసెస్ స్టార్ట్ కాలేదు. 17th క్లాసెస్ స్టార్ట్ అయినా ఒకటేసారి డప్పు పెట్టిండు క్లాసెస్ అన్నాడు. క్లాస్కి అటెండెన్స్ ఉన్నాయి నాకు. సో క్లాసెస్ పక్క అటెండ్ కావాలి. అందుకే ఇప్పుడు పార్ట్ టైం అంతా సర్చ్ చేస్తలేను. చేస్తా అది కూడా ఒక్కసారి నా అంతా సెట్ అయినాక చేసేస్తా. సో వీఆర్ ఎట్ రెవే. ఇక్కడ డైరెక్ట్ మనం సలాడ్ తీసుకొని చేసుకోవచ్చు. నాకు నచ్చింది చేసుకోవచ్చు. హ్యాలోవీన్ వీక్ మనకు డైరెక్ట్ బ్రెడ్స్ డైరెక్ట్ సేల్ చేస్తాం. ఇక్కడ ఈ బనానాసే మంచి బనానాస్ అంట. ఎంత ఖచ్చిగా ఉన్నాయి. మన ఇండియాలో అయితే వేరే ఉంటుంది. జియా దగ్గర బనానాలు తింటుండే వేరే ఉంటుండే. వీడికి బనానాలు చూసినాక నాకు అనిపించింది జియా అని తీసుకొద్దామని. ఊర్లలో మాత్రం వెజిటేబుల్ స్టోర్స్ ఉంటాయి. అంటే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మ్యాక్స్ ఇలానే అమ్ముతారు. అన్ని సూపర్ మార్కెట్లను అమ్ముతారు. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మనకి. బట్ మనం బయట షాప్లలో తీసుకునే దానికన్నా ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజీ
ఇది వచ్చేసి 2.59 యూరోస్. ఎన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చీజెస్. నాకు తెలిసిన రెండే, ఒకటి స్లైస్, ఒకటి డిఫరెంట్ చిన్న ఉంటుంది అంతే. ఇన్ని స్లైస్ ఇక్కడ ఏదేదో ఉన్నాయి. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగట్. అండ్ ఇక్కడ అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం నాన్ వెజ్, మీట్. బేసికల్గా ఇక్కడ ఇట్లా తీసుకుంటారు వీళ్ళు, అన్నీ స్లైస్డ్ అయ్యి ప్యాకింగ్ అయి ఉంటుంది. సో దట్ వాళ్ళు మటన్ షాప్కి పోయి మటన్ కొట్టుకున్నట్టు కొట్టేసి ఉంటాయి అన్నీ. ఇది వచ్చేసి కర్డ్, యోగట్ అంటారు ఇక్కడ. నేను యోగట్ తీసుకుందామని వచ్చిన. సో నేను అనుకున్న యోగట్ రైట్, దిస్ వన్. ఇది ఒకటి, ఇంకోటి చిన్న కప్స్లా ఉంటుండే, మా అన్న దగ్గర చూసిన అది. అదే తీసుకుందాం అనుకుంటే అది దొరకలేదు నాకు. వెల్, ఇది ఒకటి తీసుకుందాం. ఓ, వేరే ఓపెన్ అయిన డోర్స్. ఇక్కడ మిల్క్స్ మొత్తం బాటిల్స్ ఉంటుంది, ప్యాకెట్లలో ఇయర్. ఇంటికి కూడా ఉంటే అసలు రేట్ కూడా చూడ, నేను నచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటా. ఇక్కడేమో ప్రతి ఒక్కటి రేట్ చూడాల్సి వస్తుంది. ఐ మిస్ మై హోమ్ సీరియస్లీ. ఇది చపాతీలో 6 ఉంటాయి. ఇది వచ్చేసి 4 యూరోస్. 4 యూరోస్. ఇక్కడ ఎగ్స్ ఇలా అమ్ముతారు, ప్యాక్ చేసి అమ్ముతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఈ బాస్మతి రైస్ ప్యాక్డ్ ఉన్నాయి మొత్తం. టమాటాలు తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఎంత చిన్న టమాటాలు కూడా అమ్ముతారు ఇక్కడ, ప్యాక్ చేసి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టమాటాలు ఉంటాయి ఇక్కడ. ఇన్ని టమాటాలు 2.79 యూరోస్, అంటే అక్షరాల 300. క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ వచ్చేసి 1.5 kgs. మనకి ఎంత పడుతుందేమో. క్యారెట్ మనకు అవసరమే, తీసుకున్నాం. అన్ని సలాడ్స్. నేను నా ఫేవరెట్ కర్రీ తీసుకుంటా, అందరికి తెలిసిందే అది. సారీ, ఆనియన్ తీసుకోవాలి. రైట్, ఫస్ట్ ఆనియన్ తీసుకున్నాం. ఇండియాలో ఉన్నప్పుడు మమ్మీకి చెప్పేది, మమ్మీ ఉల్లిగడ్డ అసలు ఉండదు. వీడికి వచ్చినాక ఆనియన్ లేకపోతే కర్రీ అవుతుంది. తీసుకున్నాం. 3, 6, 7, 8 సరిపోతుంది. ఇది బీరకాయ ఉండదాం కూడా ఇది వరకు. నెక్స్ట్ ద ఫేవరెట్ ఐటమ్. 1, 2, 3 తెలిసే ఉంటుంది ఇది. ఏందో చెప్పడం ఎందుకు కొత్తగా మనకి. మా మమ్మీ చూసి అమ్మ ఇక్కడ ఆడిపోయి కూడా ఇదే కూర తింటున్నా అంటాడు. ఎన్నన్నా వేసుకుంటాను, వేసుకుంటూనే ఉంటాం. మనం ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ ఏం చేయాల్సిన అవసరం లేదనుకుంటా, మనం డైరెక్ట్ చేసుకున్నాం. కూర వండినాం, సరే వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాం. కర్రీ అవుతుంది. వాళ్ళు తిన్నీకే రైస్ అన్న చపాతీ అని ఉండాలి కదా, తినలే ఇంకా. సో మనం ఇప్పుడు చపాతీలు తీసుకున్నాం. ఇంతకు ముందుకు ఒక చపాతీ చూసిన, చాలా కాస్ట్లీ అనిపించింది అది. అంటే లైక్ తక్కువ వచ్చి కాస్ట్లీ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇది వచ్చేసి చపాతీ కాదు, బట్ చపాతీ లాగానే ఉంటుంది. ఓకే, ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఆయిల్ అంత రేట్ ఏం లేదు, చూస్తే మనకి
1.5 యూరోస్ ఉంది 1 లీటర్. ఇంకోటి 1.69 యూరోస్ ఉంది. మనం ఆలివ్ ఆయిల్ వాడాలి ఇక. ఇట్లాంటివి వాడద్దు. 1 లీటర్ వచ్చేసి 5.99 యూరోస్ ఉంది. నేను అనుకున్న ఆలివ్ ఆయిల్ లేదు, ఏంటంటే అది తీసుకుంటుండే. ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ ఉంటాయి. నెత్తికి పెట్టుకున్నది కూడా ఏమైనా పెట్టారు వీళ్ళు. మొత్తం తెలివి వచ్చేది వీళ్ళకి. ఏమంటాం, మసాలాలు తీసుకున్నామా? అన్ని మసాలాలు ఉన్నాయేమో నాకు. ఇంకా మసాలాలు ఎందుకు? లైన్ చాలా పెద్ద ఉంది. మనం ఇంకేమైనా షాపింగ్ చేద్దాం అప్పటి వరకు. సో ఇంకొకటి చూపిస్తాం మీకు. లైక్ ఇది వచ్చేసి మనకి మ్యాగీ లాగా. ఇవన్నీ మ్యాగీ తప్ప అన్నీ కనిపిస్తుంది నాకు. ఇక్కడ మ్యాగీ అనిపిస్తే చెప్పండి, తీసుకుందాం. ఎక్కడ అనుకున్నాయి. సో ఇదంతా 5 minutes లైక్ అది. సో మీరు డైరెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఫుడ్ ఐటమ్స్ బాక్స్లలో అమ్ముతుంది. వెంకలు ఉన్నాయని కాస్మెటిక్స్. అక్కడ చిల్డ్రన్స్ ఉంది. ఇది రైల్వే స్టోర్. అండ్ నేను పేమెంట్ ఎట్లయితే చూపిద్దాం అనుకుంటున్నా. సో అందుకే అవుతున్నా పనుంది. సో ఆయిల్ తీసుకున్నాం అనుకుంటున్నాను. అంత తక్కువ ఆయిల్ వాడితే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నా అంతే. ఇక్కడ పిండి తీసుకుంటే తక్కువ పడుతుంది, అంటే మేము చపాతీ పిండి ఇక్కడ తక్కువ పడుతుంది. అట్లా బయటికి అట్లా ఇక్కడ కటింగ్స్ ఉంటాయి, అంతా కట్ చేసి పెడతారు. ఇక్కడ పిజ్జా కూడా దొరుకుతాయి, రెడీమేడ్ పిజ్జా చాలా తక్కువ పడుతాయి. 3 యూరోస్ ఎంత ఉంటాయి రెడీమేడ్ పిజ్జా. మొన్న వచ్చినప్పుడు పాలు తీసుకున్నా, మళ్ళీ పాలు ఎందుకు అని తీసుకుంటున్నాను. అంతే ఉన్నాయి అనుకుంటా. మొత్తం వచ్చి నాకు 12 యూరోస్ 21 సెంట్స్ అయింది. అంటే లైక్ 1225 రూపీస్ అట్లా. అంటే ఇంకెక్కువనే, బట్ నేను 100 జస్ట్ 1 యూరో తీసుకొచ్చి 100 లెక్క కాల్ చేసిన. జస్ట్ గ్రోసరీస్కి. అది కూడా ఏం తీసుకోలేదు. ఆలుగడ్డ 2 కేజీలు అయింది నాకు తెలియకుండానే. సడన్గా విషయం 2 కేజీలు అయింది నాకు. పర్లేదు, అప్పుడప్పుడు అవుతుంటుంది. సో ఇది గైస్. అండ్ ఇమ్మీడియట్ ఫాస్ట్గా ఉండాలి మనం అక్కడ. ఎంత ఫాస్ట్ ఉండాలంటే వితిన్ సెకండ్స్లో మనం స్కాన్ చేస్తారు. స్కాన్ చేయగానే బ్యాగ్లో వేసేనే ఉండాలి వెంబడే. సో దట్ వెంబడే బయటికి వెళ్ళొచ్చు మనం. అక్కడ టైం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా. సో మన ఇండియాలాగా అర్ధగంట ఆగు కడతా అట్లా ఉండదు. ఒకరు అయిపోయినా నీకు వెంబడే సెకండ్స్ వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడు కూడా రైట్ సైడ్ నుంచి రావాలి. అంటే మనకు రైట్ సైడ్ అది. ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఇది. ఫైనలీ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏదైనా కొద్ది ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు పక్కా కామెంట్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ నచ్చిందో. ఇక్కడ టేక్ కేర్, జాగ్రత్త. ఆఫ్ విడజైన్ అంటే ఆఫీషియల్గా బాగా చెప్పినట్టు. అండ్ నార్మల్ ఇన్ఫార్మల్ వే అంటే లైక్ చూస్. ఇంకోటి చావ్, ఇంకోటి బిస్బాల్ట్. కొద్దిగా నేర్చుకుంటున్నా జర్మన్, అప్పుడప్పుడు వాడుతూ ఉంటా జర్మన్, మీకు కూడా అర్థమవుతుంటుంది. దాని మీనింగ్ కూడా చెప్తా. బాయ్.